ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే వ్యక్తి సాధారణమైన వ్యక్తి అయితే కాదు. 4030 రకాల హెలికాప్టర్లలో 3000 గంటలకు పైగా ఎగిరిన వ్యక్తి. 62 గంటల స్పేస్ వాక్ కంప్లీట్ చేసి 606 రోజులు అంతరిక్షంలో గడిపి నాసా హిస్టరీలో రికార్డ్ క్రియేట్ చేసిన వీర మహిళ. తన జీవితం నేటి మహిళలకు ఆదర్శం. ఆమె పేరు సునీత విలియమ్స్. ఈ పేరు వినగానే ఆకాశం, నక్షత్రాలు, అంతరిక్షం గుర్తుకు వస్తున్నాయి కదా. సునీత విలియమ్స్ ఒక అమెరికన్ ఆస్ట్రోనట్, భారతీయ సంతతికి చెందిన మహిళ కావడం మనకు గర్వకారణం. అంతరిక్షంలో అనేక రికార్డులు సృష్టించిన ఈ ధీర వనిత ఆమె జీవితం ఒక సాధారణ అమ్మాయి నుంచి అంతరిక్షంలో సాహసాలు చేసే వ్యోమగామి వరకు ఎలా సాగిందో తెలుసుకుందాం. ఆమె బాల్యం నుంచి ఇటీవలే మిషన్ వరకు పూర్తి కథ ఈ వీడియోలో ఉంది. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్దాం. సునీత విలియమ్స్ 1965 సెప్టెంబర్ 19న అమెరికాలోని ఓహియోనో అనే చిన్న పట్టణంలో జన్మించారు. ఆమె తండ్రి డాక్టర్ దీపక్ పాండ్య, గుజరాత్ నుంచి వచ్చిన భారతీయ వైద్యుడు. ఆమె తల్లి పేరు బోనీ పాండ్య. సునీతకి ముగ్గురు అన్నయ్యలు. ఆమె చిన్నప్పుడు నేదాన్ మసాచుసెట్స్ లో పెరిగారు. అక్కడే 1983లో నేదాన్ హై స్కూల్ నుంచి పాస్ అయ్యారు. చిన్నప్పటి నుంచి ఆమెకు సాహసాలు, క్రీడలు అంటే చాలా ఇష్టం. ఆమె పెద్ద అన్నయ్య యుఎస్ నేవీ అకాడమీలో చేరడం చూసి సునీత కూడా అక్కడే చేరాలని నిర్ణయించుకున్నారు. 1987లో ఫిజికల్ సైన్స్లో బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేశారు. ఆ తర్వాత 1995లో ఫ్లోరిడా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి ఇంజనీరింగ్ మేనేజ్మెంట్లో మాస్టర్స్ డిగ్రీ తీసుకున్నారు. ఈ విద్య ఆమె జీవితంలో పెద్ద మలుపు తీసుకురాబోతుందని ఆమెకు అప్పుడు తెలియదు. కాలేజ్ పూర్తయ్యాక సునీత 1987లో యుఎస్ నేవీలో చేరారు. ఆమె విమానాలు నడపడం నేర్చుకున్నారు. 30 రకాల విమానాల్లో 3000 గంటలకు పైగా ఎగిరారు. గల్ఫ్ వార్లో డెజర్ట్ షీల్డ్, ప్రొవైడ్ కంఫర్ట్ ఆపరేషన్లో పనిచేశారు. 1993లో ఆమె టెస్ట్ పైలట్ స్కూల్లో చేరి విమానాలని టెస్ట్ చేసి పైలట్ అయ్యారు. ఆ తర్వాత రోటరీ వింగ్ డిపార్ట్మెంట్లో టీచర్గా కూడా పనిచేశారు. 1998లో నాసా ఆమెని ఆస్ట్రోనాట్గా ఎన్నుకునే వరకు ఆమె నావేలో కెప్టెన్ ర్యాంక్ వరకు ఎదిగారు. సైనిక అనుభవం ఆమెని అంతరిక్ష యాత్రకు సిద్ధం చేసింది. 1998లో సునీత నాసాలో ఆస్ట్రోనాట్గా ఎంపికైన తర్వాత సోషన్ స్పేస్ సెంటర్లో ఆమె శిక్షణ ప్రారంభమైంది. అక్కడ స్పేస్ షటిల్, ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ గురించి నేర్చుకున్నారు. ఆమె మొదటి మిషన్ 2006లో ఎక్స్పెడిషన్ 14/15 స్పేస్ షటిల్ డిస్కవరీ డిసెంబర్ 9, 2016 అంతరిక్షంలోకి వెళ్ళారు. 4 స్పేస్ వాక్లు చేశారు. అంటే అంతరిక్షంలో బయటకు వెళ్ళి పనిచేశారు. మొత్తం 29 గంటల 17 నిమిషాలు. ఈ మిషన్లో ఆమె చరిత్ర సృష్టించారు. 2007లో అంతరిక్షంలో మొదటి మార్తన్గా నిలిచారు. రెండవ మిషన్ 2012లో ఎక్స్పెడిషన్ 32/33 జూలై 15న సోయూజ్ రాకెట్లో వెళ్ళారు. 127 రోజులు గడిపారు. ఈసారి 3 స్పేస్ వాక్లు చేశారు మరియు ఐఏఎస్ కమాండర్గా రెండవ మహిళగా నిలిచారు. సునీత మూడవ మిషన్ 2024 జూన్ 5న ప్రారంభమైంది. ఎక్స్పెడిషన్ 71/72 ఈసారి బోయింగ్ స్టార్లైన్ అనే కొత్త స్పేస్ క్రాఫ్ట్లో వెళ్ళారు. ఇది 8 రోజుల టెస్ట్ మిషన్ కావాల్సింది. కానీ స్టార్లైనర్లో సాంకేతిక సమస్యలు, థ్రస్టర్ ఫెయిల్యూర్స్, హీలియం లీక్స్ జరిగాయి. అందుకే నాసా ఈ స్పేస్ క్రాఫ్ట్ని ఖాళీగా తిరిగి పంపి సునీత మరియు బార్ని ఐఎస్ఎస్లోనే ఉంచింది. 8 రోజులు పూర్తవ్వాల్సిన మిషన్ ఊహించిన విధంగా 286 రోజులకు పొడిగించబడింది. ఈ సమయంలో ఆమె ఒక స్పేస్ వాక్ చేశారు. ఐఎస్ఎస్ బయట నమూనాలను సేకరించారు. ఆమె మొత్తం 9 స్పేస్ వాకులతో 62 గంటల 6 నిమిషాలు అంతరిక్షంలో గడిపారు. ఇది మహిళలలో రికార్డ్. చివరికి 2025 మార్చ్ 19న స్పేస్ ఎక్స్ డ్రాగన్లో భూమి మీదకి తిరిగి వచ్చారు. ఈ మిషన్తో కలిపి ఆమె మొత్తం అంతరిక్ష సమయం 608 రోజులు అయ్యింది. సునీత విలియమ్స్ అనేక రికార్డులు సృష్టించారు. మహిళలలో అత్యధిక స్పేస్ వాక్ సమయం, అంతరిక్షంలో మొత్తం ఐఎస్ఎస్ కమాండర్గా రెండవ మహిళగా నడిచారు. ఆమె వ్యక్తిగత జీవితంలో మైకేల్ విలియమ్స్ అనే నావీ అధికారిని పెళ్లి చేసుకున్నారు. ఆమెకు రన్నింగ్, స్విమ్మింగ్, కుక్కలతో ఆడుకోవడం అంటే ఇష్టం. ఆమె భారతీయ సంస్కృతిని గౌరవిస్తారు. అంతరిక్షంలో భగవద్గీత, గణేష్ విగ్రహం పట్టుకు వెళ్ళడం జరిగింది. సునీత జీవితం మనకు స్ఫూర్తి. ఒక సాధారణ అమ్మాయి నుంచి అంతరిక్షంలో రికార్డులు సృష్టించే స్థాయికి ఎదగడం అంటే కష్టపడితే ఏదన్నా సాధించగలం అనేసి
నేర్పుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.